మండుతున్న ఎండల దృష్ట్యా సామాన్య ప్రజల బాటసార్ల దాహార్తం తీర్చడమే లక్ష్యంగా సోలిస్ ఐ కేర్ సంస్థ కోంపల్లి బ్రాంచ్ ఆధ్వర్యంలో అద్భుతమైన సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కోంపల్లి మరియు సుచిత్ర కూడలి వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాలను స్థానిక ట్రాఫిక్ పోలీస్ అధికారుల సమక్షంలో సంస్థ యాజమాన్యం ఘనంగా ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మేడ్చల్ ట్రాఫిక్ ఏసీపీ వెంకటరెడ్డి, సిఐ మధుసూదన్ చలివేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎండల తీవ్రత పెరుగుతున్న తరుణంలో పేద ప్రజలకు సహాయం అందించే సోలిస్ ఐ కేర్ యాజమాన్యం తీరు ఆదర్శనీయమన్నారు. సుమారు 60 రోజుల పాటు ప్రతిరోజు పాలు, మజ్జిగ, బెల్లం, పానకం మరియు నిమ్మసోడా వంటి ద్రవ పదార్థాలను ప్రజలకు అందుబాటులో ఉంచడం గొప్ప విషయమని కొనియాడారు. సోలిస్ ఐ కేర్ 4వ బ్రాంచ్ను కోంపల్లి ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. కేవలం చలివేంద్రాలే కాకుండా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత హెల్త్ క్యాంపులను కూడా స్థానిక ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. తమ సంస్థ ఎదుగుదలకు సహకరిస్తున్న అధికారులకు, ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీరామనవమి శుభాకాంక్షలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ రామాంజనేయులు మరియు బ్రదర్స్ ఆర్కే పుడి ప్రసాద్, హాస్పిటల్ జనరల్ మేనేజర్ అనిల్ కుమార్, విజయేందర్ రెడ్డి, సోలిస్ ఐ కేర్ వైద్యులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ శుభ మధ్యాహ్నం. నా పేరు వెంకటరెడ్డి, ఏసీపీ ట్రాఫిక్ మేడ్చల్. ఈ దినము సోలిస్ ఐ కేర్ వారి ఆధ్వర్యంలో ఒకటి సుచిత్రలో, ఒకటి ఇక్కడ ఈ చలివేంద్రాలు అనేటువంటి ఏర్పాటు చేయబడ్డాయి. చాలా సంతోషం. ఇటువంటి చలివేంద్రాలు వేసవి తాపాన్ని, వేసవిలో ప్రజల యొక్క దాహార్తిని తీర్చడానికి ఏర్పాటు చేయడం అనేటువంటిది శుభసూచకం. వారికి ఆ భగవంతుడు ఏవైతే ఆశీర్వాదాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ సందర్భంగా వాళ్ళకు చేరాలని చెప్పేసి అనుకుంటూ, ప్రజలు కూడా ఎవరైనా కూడా స్వచ్ఛందంగా ఇటువంటి చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు దగ్గరగా, అంటే దాహార్తిని తీర్చే విధంగా ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తే మా తరపున కూడా ట్రాఫిక్ ఏదైనా ఇష్యూస్ ఉంటే వాటిని ఎదుర్కొనే, అంటే ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా చలివేంద్రాలు ఏర్పాటు చేసుకునేందుకు మేము కూడా వాళ్ళకి సహకరిస్తాం. ప్రజలు అంటే ఒక ఎవ్రీ 2-3 కిలోమీటర్స్కు ఇవి ఏర్పాటు చేయడం, ముఖ్యంగా బస్ స్టాప్లకు దగ్గరగా ఉండడం, జంక్షన్స్ బస్ స్టాప్లకు దగ్గరగా ఉంటే చాలామందికి ఈ సర్వీస్ అనేటువంటిది చేరుతుందనే ఉద్దేశంతో ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సమక్షంలో తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. అనిల్ సార్ స్టాఫ్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆ దేవదేవుడి ఆశీర్వచనంతో అందరూ సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, ఆనందం అనుభవించాలని ఆ భగవంతుడిని నేను కోరుకుంటున్నా. సర్వే జన సుఖినో భవంతు. హాస్పిటల్ 4వ బ్రాంచ్ కోపట్లో ఓపెన్ చేస్తున్నాం. 4వ బ్రాంచ్లో మేము చలివేంద్రాలు ఏర్పాటు చేయడం 9వ సంవత్సరం. 9 సంవత్సరాల నుంచి చలివేంద్రాలు చేస్తున్నాం. ఈసీఎల్ సరౌండింగ్లో మొత్తం 6 ఓపెన్ చేస్తాం. కొత్తగా ఈ సంవత్సరంలోనే ఈ ఏరియాలో ఓపెన్ చేయడం జరిగింది. చాలా సంతోషం. చలివేంద్రాలు సహజంగా మంచినీళ్ళు దాహార్తిని తీర్చడానికి చేస్తారు, కానీ మేము మజ్జిగతోనే చలివేంద్రం మొత్తం కంప్లీట్ అవుతాం. 4 నెలలు ఉంటుంది. ఇది అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఈ చలివేంద్రం ఇక్కడ కొత్తగా వచ్చినప్పుడు మేము భయపడ్డాము. మాకు అన్ని విధాలా సహకరించిన మన పోలీస్ డిపార్ట్మెంట్ వెంకటరెడ్డి గారికి, అలాగే సిఐ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు. ఎందుకంటే వాళ్ళు చాలా ప్రోత్సహించారు, అన్ని విధాలా సహకరించారు. అందుకనే తొందరలోనే మేము 4 రోజుల్లోనే అనుకుని చలివేంద్రాలు ఒప్పించడం జరుగుతుంది.
అలాగే నెక్స్ట్ ఇయర్ ఇది చూసి స్పందన చూసి ఇంకో 2 కూడా వచ్చి నమస్కారం.